బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. అయితే అందరూ కోరేది ఒకే డిమాండ్ అయినా ఎవరికి వారు తమ గొప్ప చాటుకోవడానికి ప్రయత్నించాయి. బీజేపీ కాంగ్రెస్ నేతలైతే తప్పు మీదంటే మీదని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్లో బీసీ సంఘాలతో పాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాజకీయ నేతలు బంద్లో పాల్గొన్నారు. పలు చోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేశారు. అయితే అన్ని పార్టీలు 42% రిజర్వేషన్ల అమలు కోసం బంద్లో పాల్గొన్నా ఎవరికి వారే అది తమ సొంత అజెండా అన్నట్లుగా బంద్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా విడివిడిగా బంద్లో పాల్గొన్నారు. బీసీ సంఘాల ఐక్యవేదిక బంద్కు పిలుపునిచ్చిన ప్రధాన రాజకీయ పక్షాలు విడివిడిగా బంద్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్లో కూడా అధికార, విపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో బిల్లులు ఆమోదించినా కేంద్రం సపోర్టు చేయకపోవడంతోనే రిజర్వేషన్లు అమలు సాధ్యం కావడం లేదని, ఇది బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రే అని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. రిజర్వేషన్ చట్టాల్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం అట్టి పెట్టుకుని ఉంది. ఇది మాకు బాగా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో సాధించుకునే విధంగా సాకారం చేయాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం. ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో 2 చట్టాలు తెస్తే ఆనాడు అన్ని పార్టీల సభ్యులు మద్దతు పలికినారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు బీజేపీ నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీపై నెపం నెట్టడం రాజకీయ కుట్రగానే భావించాలంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేదని బీసీ సంఘాలకు కూడా తెలిసింది. 1-2 సంఘాలు ఏంటంటే భవిష్యత్తులో మాకు ఏమన్నా పదవులు వస్తుందని ఆశతోని కొద్దిగా వాళ్ళు అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నారు. కానీ ప్రతి బీసీ సంఘానికి తెలిసింది, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు తీసుకొచ్చిన బిల్లు, వీళ్ళు ప్రవర్తించిన తీరు తెలిసింది. గవర్నర్ ఆపినంటారు, గవర్నర్ మేము ఆపినామంటారు, రాష్ట్రపతి ఆపిండంటారు, కోర్టులు ఆపినంటారు. ఇక బంద్లో పాల్గొన్న బీఆర్ఎస్ సైతం విడిగానే మద్దతు తెలిపింది. బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన గులాబీ పార్టీ పెద్దలు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే 2 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. హైకోర్టులో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు అడ్వకేటే చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపిందని. సుప్రీంకోర్టులో కూడా అదే చెప్పిండు. ఏడాడుకున్నాం చెప్పు. పార్లమెంట్లో కావాలి చట్టబద్ధత అంటే. పార్లమెంట్లో మీరు పెట్టిందా? బిల్లు పోయిందా? కనీసం పార్లమెంట్లో మీరు మాట్లాడిన ఒక మాట మాట్లాడినా? పార్లమెంట్లో ఒక ఎంపీనే మాట్లాడిండా? రాహుల్ గాంధీ గారు మాట్లాడిండా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపిన బిల్ల గురించి ఎవరైనా కలిసిరా? పోయి 240 మంది ఉన్నారు బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి. వాళ్ళందరూ కూడా మాట్లాడవచ్చు కదా. వాళ్ళందరూ కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయకుండా, మాట్లాడకుండా ఉట్టిగా ధర్నా చేసి ఇక్కడికి వస్తే అవుతుంది బిల్లు పాస్ అవుతుందా? ఇదంతా దగా, మోసం. ఇదంతా మొత్తంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో అందరూ మద్దతు ఇచ్చినప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చాయి. ఓవైపు బీసీ సంఘాలకు సంపూర్ణ మద్దతు ఇస్తూనే పార్టీలు మాత్రం విడివిడిగా బంద్లో పాల్గొనడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు.